వెల్కమ్ టు తెలుగు ప్రభ టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఇప్పటికే మనం వివిధ వీడియోల ద్వారా ఎయిత్ పే కమిషన్ గురించి తెలుసుకున్నాం. ఎయిత్ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్‌లో ఏమున్నాయి? ఎయిత్ పే కమిషన్ ఎప్పటి నుంచి అమలులో వచ్చే అవకాశం ఉంది? ఎయిత్ పే కమిషన్ అమల్లోకి వస్తే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండవచ్చు? ఎంత ఉంటే ఏ ఏ వర్గాల సాలరీ ఎంత పెరగవచ్చు? ఎయిత్ పే కమిషన్ పెన్షనర్లకు వర్తిస్తుందా లేదా? ఎయిత్ పే కమిషన్ యొక్క టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో పెన్షనర్ల ప్రస్తావన లేకపోవడంతో ఎలాంటి సందేహాలు వస్తున్నాయి? ఎయిత్ పే కమిషన్‌కు సంబంధించి ఎందుకింత ఆందోళన ఉంది? ఎందుకింత యాంబిగ్విటీ నెలకొందనే అంశంపై వివిధ రకాలైనటువంటి వీడియోల ద్వారా వివిధ రకాల అనుమానాలు, సందేహాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు దీనికి సంబంధించి మరో తాజా అప్డేట్ వస్తుంది. ఎయిత్ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ విషయంలో ఏదైతే సందేహాలు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లలోనూ, ఫ్యామిలీ పెన్షనర్లలోనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, ఫ్యామిలీ పెన్షనర్ సంఘాల నుంచి ఇప్పటి వరకు వస్తున్నటువంటి వివిధ అభ్యంతరాలు, సందేహాలు మనకు తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఇదే అంశంపై పార్లమెంట్‌లో కూడా చర్చ జరిగింది. ముఖ్యంగా రాజ్యసభలో. రాజ్యసభలో ఇద్దరు రాజ్యసభ సభ్యులు జావేద్ అలీ ఖాన్, రామ్‌జీ లాల్ సుమన్ ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఇదే అంశంపై ఏ అంశంపై అయితే ఇప్పటి వరకు అంటే ఎయిత్ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఆమోదం పొందిన తర్వాత ఎయిత్ పే కమిషన్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఎయిత్ పే కమిషన్ త్రిసభ్య కమిటీ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో ఏర్పడిన తర్వాత ఏ అంశాలపై అయితే అంబిక్విటీ నెలకొందో ఇదే అంశాలపై ఇద్దరు రాజ్యసభ సభ్యులు జావేద్ అలీ ఖాన్, రామ్జీ లాల్ సుమన్లు రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు మూడు ప్రశ్నల్ని ప్రధానంగా సంధించారు. ఈ మూడు ప్రశ్నలే ఇప్పుడు పెన్షనర్లలో నెలకొన్నటువంటి సందేహాలను, పెన్షనర్లలో, ఉద్యోగుల్లో నెలకొన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసే పరిస్థితి కనిపించనుంది. అయితే దీనికి సంబంధించినటువంటి సమాచారం కోసం, దీనికి సంబంధించినటువంటి ఈ ప్రశ్నలకు సమాధానం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏం చెప్తారు? ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తారు? ఎటువంటి స్పష్టత ఇచ్చే అవకాశం ఉందనేది తెలుసుకోవడానికి మరో 3-4 రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 2వ తేదీన రాజ్యసభ ద్వారా ఈ ఇద్దరు అడిగినటువంటి 3 ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇవ్వనున్నారు. ఈ క్రమంలో అసలు ఈ ఇద్దరు రాజ్యసభ సభ్యులు జావేద్ అలీ ఖాన్, తర్వాత రామ్జీ లాల్ సుమన్లు ఏ ప్రశ్నలు అడిగారనేది ఇప్పుడు తెలుసుకుందాం. హ్యాస్ ద గవర్నమెంట్ ఇష్యూడ్ ద ఫార్మల్ నోటిఫికేషన్ ఆఫ్ ద ఎయిత్ పే కమిషన్? ఇఫ్ ఎస్, వాట్ ఆర్ ద ఎగ్జాక్ట్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్? ఎయిత్ పే కమిషన్‌కి సంబంధించి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ని నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం అసలు జారీ చేసిందా లేదా? ఒకవేళ చేసి ఉంటే ఎగ్జాక్ట్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనేది ఏం చెబుతున్నాయి అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ విషయంలో ఇప్పటికే చాలా సందేహాలు నెలకొన్నాయి. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో క్లారిటీ లేదు. కొన్ని అంశాలపైనే క్లారిటీ ఉంది గానీ, కొన్ని అంశాలపై క్లారిటీ లేదనే విషయం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఎందుకంటే ఈ ఎయిత్ పే కమిషన్ అనేది 2025 డిసెంబర్ 31తో ముగిసిపోతుంది. ఆ తర్వాత 18 నెలలు కమిటీ సిఫారసులు సమర్పించడానికి సమయం తీసుకుంటుందని చెప్పి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో ఉన్నందున ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ 18 నెలల సమయం అంటే 2027 ఏప్రిల్ లేదా మే నాటికి కమిషన్ నివేదిక సమర్పించే అవకాశాలున్నాయి. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో 2026 జనవరి నుంచే ఈ 2 ఏళ్ల కాలానికి ఎరేర్లు చెల్లిస్తారా లేదా అనేది ఒక సందేహం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉంది. అదే సమయంలో ఎయిత్ పే కమిషన్‌లో పెన్షన్ రివిజన్ చేయాలనేది స్పష్టంగా ఎక్కడా లేదు. ఏ విధంగా అయితే సెవెంత్ పే కమిషన్ వెలువడినప్పుడు దానికి సంబంధించినటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో ఏ విధంగా అయితే స్పష్టత ఉందో పెన్షనర్ల విషయంలో రివ్యూ చేయాలనే అంశంపై ఆ స్పష్టత ఇక్కడ కొరబడింది ఎయిత్ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో. సో, అందుకే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో ఖచ్చితంగా ఏమున్నాయనేది అడుగుతున్నారు. రెండవది, విల్ ద గవర్నమెంట్ ఇమ్మీడియేట్‌లీ మెర్జ్ ఎగ్జిస్టింగ్ డియర్‌నెస్ అలవెన్స్ అంటే డియర్‌నెస్ రిలీఫ్ డిఆర్ ఇంటూ ద బేసిక్ పే ఆర్ పెన్షన్ టు గివ్ ఇన్‌స్టంట్ రిలీఫ్ టు ద ఎంప్లాయీస్ అండ్ ద పెన్షనర్స్. ఇఫ్ నాట్ వై? అంటే వాస్తవానికి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గానీ, ఉద్యోగులకైతే డిఏ లభిస్తుంది. పెన్షనర్లకైతే డిఆర్ ఇస్తారు. పెన్షనర్లకు ఇచ్చే డిఏ లేదా డిఆర్ అనేది ప్రస్తుతం 58% ఉంది. ఇది చివరిసారిగా పెరిగింది జూలైలో. సో, ఇప్పుడు ఈ ఏడాదితో సెవెంత్ పే కమిషన్ గడువు పూర్తవుతుంది.
సో, ఎయిత్ పే కమిషన్ అమల్లో రావడానికి మరో 18 నెలలు ఖచ్చితంగా పట్టే అవకాశాలున్నాయి. 2027 చివరి నాటికి లేదా 28 ప్రారంభం నుంచి అమల్లోకి రావచ్చు. సో, మరి అప్పటి వరకు ఈ డీఏ అనేది పెరుగుతూ పోతుందా లేదా? అదే సమయంలో 58% డీఏ ఇప్పటికే 50% దాటినందున ఈ డీఏని బేసిక్ పే లేదా బేసిక్ పెన్షన్‌లో మెర్జ్ చేయడం ద్వారా ఇన్‌స్టంట్ రిలీఫ్‌ని కల్పిస్తారా అనేది ఒక సందేహం. అదే ప్రశ్నని ఇక్కడ రెండవ ప్రశ్న కింద సంధించిన పరిస్థితి. మూడవది, వై హాస్ పెన్షనర్స్ రివిజన్ ఫర్ ఎగ్జిస్టింగ్ పెన్షనర్స్ బీన్ కంప్లీట్‌లీ లెఫ్ట్ ఔట్ ఆఫ్ ద ఎయిత్ పే కమిషన్ మ్యాండేట్? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ ఒమిషన్? అంటే ఎయిత్ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో ఉద్యోగుల ఏ ఉద్యోగులు ఏ రంగాల ఏ శాఖల ఉద్యోగులు ఈ పరిధిలోకి వస్తారు, ఏ ఉద్యోగుల ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా సమీక్ష ఎలా చేయాల్సి ఉంటుందనే అంశాలపై స్పష్టత అయితే ఉంది. కానీ పెన్షనర్ల గురించి, పెన్షనర్ల పెన్షన్ రివిజన్ గురించి క్లారిఫికేషన్ లేదు. ఎక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రస్తావన లేకపోవడంతో పెన్షనర్లు చాలా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎయిత్ పే కమిషన్ రివిజన్ సిఫార్సులు ఏదైతే అమల్లోకి వచ్చిన తర్వాత అవి తమకు వర్తిస్తాయా లేదా? ముఖ్యంగా 2026 జనవరి 1 కంటే ముందు రిటైర్ అయినటువంటి ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఎయిత్ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో పెన్షనర్ల పెన్షన్ రివిజన్ ప్రస్తావన లేదు కాబట్టి అనే సందేహాలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇదే ఒక యాంబిగ్విటీ నెలకొంది ముఖ్యంగా పెన్షనర్లలో. దీనికి సంబంధించిన యాంబిగ్విటీ తొలగించాలి, ప్రత్యేకమైన నోటిఫికేషన్ వెలువరించాలని చెప్పి చాలా ఇప్పటికే ఉద్యోగ సంఘాలు గాని, పెన్షనర్ సంఘాలు గాని కోరుతున్నారు. ఈ క్రమంలో దీనిపై ఎందుకు ఇలాగుంది? ఎందుకు పెన్షనర్ల గురించి ప్రస్తావన లేదు? ఒకవేళ నిజమే అయుంటే ఎందుకు లేదనేది కారణం చెప్పాలంటూ ఒక ప్రశ్న. సో, ప్రధానంగా ఈ 3 ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాల్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ డిసెంబర్ 2వ తేదీన ఇదే రాజ్యసభలో ఇవ్వనున్నారు. చూడాలి మరి నిర్మలా సీతారామన్ ఎటువంటి సమాధానం ఇస్తారు? ఆ నిర్మలా సీతారామన్ ఇచ్చే సమాధానంతో సందేహాలు ఏవైతే పెన్షనర్లలోనూ, అటు ఉద్యోగుల్లోనూ నెలకొన్నాయో అవన్నీ నివృత్తి అవుతాయా లేదా అనేది చూడాలి. అదే సమయంలో TOR notified earlier month is silent on revising pensions of those who retired before January 2026. Employee unions and pensioners bodies are very much furious about this. ఒకవేళ డీఏ మెర్జ్ అయితే మాత్రం అది తక్షణంగా రిలీఫ్ వస్తుంది కాబట్టి డీఏ మెర్జ్ చేస్తారా లేదా అనేది కూడా ప్రధానమైనటువంటి ప్రశ్న. సో, ఈ క్రమంలో డిసెంబర్ లో ఏం జరగనుంది? డిసెంబర్ 2వ తేదీన ఎటువంటి సమాధానం ఇస్తారనేది వేచి చూడాల్సి ఉంది. వెదర్ ద గవర్నమెంట్ ఇంటెండ్స్ టు బ్రింగ్ పెన్షన్ రివిజన్ అండర్ ద ఎయిత్ పే కమిషన్ త్రూ ఏ సప్లిమెంటరీ నోటిఫికేషన్. ఎందుకంటే ఇప్పటికే మనం తెలుసుకున్నాము, ఇప్పటికే మనం వివరించే ప్రయత్నం చేశాము. ఎయిత్ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో పెన్షనర్ల పెన్షన్ రివిజన్ ప్రస్తావన లేదు కాబట్టి అది ఎందుకు లేదు? సో, పెన్షనర్లకు ఈ విషయంపై సందేహం ఉంది అనేది. సో, మరి దీన్ని నివృత్తి చేసే విధంగా పెన్షనర్లలో దాదాపు 69 లక్షల మంది పెన్షనర్లున్నారు. ఈ 69 లక్షల మంది పెన్షనర్లకు సందేహాలను నివృత్తి చేసే విధంగా, వారి సమస్యకు పరిష్కారం లభించే దిశగా ఎయిత్ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో లేని అంశాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక సప్లిమెంటరీ నోటిఫికేషన్ అనేది జారీ చేస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది. అదే సందర్భంలో డీఏ-డీఆర్ మెర్జర్ టేబుల్ అనేది ఇంటర్నల్ రిలీఫ్ కింద పనిచేస్తుంది కాబట్టి, ఎందుకంటే కమిషన్ నివేదిక సమర్పించడానికి 18 నెలలు పట్టొచ్చు. ఆ తర్వాత ప్రభుత్వం దీన్ని పరిశీలించి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపి ఇది అమల్లోకి రావడానికి 2028 జనవరి అయ్యే పరిస్థితి ఉంది. సో, అప్పటి వరకు పరిస్థితి ఏంటి? డీఏఆర్‌ని మెర్జ్ చేసి ఇంటీరియం రిలీఫ్ కింద వాళ్ళకి ఇన్‌స్టంట్ రిలీఫ్ అందిస్తారా లేదా? ఈ అంశాలపై క్లారిటీ మాత్రం ఖచ్చితంగా డిసెంబర్ 2న వస్తుందని చెప్పి ఇటు పెన్షనర్లు, అటు ఉద్యోగులు ఆశిస్తున్నారు. చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే యాంబిగ్విటీ నెలకొందో ఎయిత్ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పై ఈ యాంబిగ్విటీని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తుందా? లేదా యాంబిగ్విటీని అలాగే ఉంచుతూ ఎటువంటి సమాధానం దాటవేసే ప్రయత్నం చేస్తుందా? లేదా పెన్షనర్ల సందేహాలను నివృత్తి చేస్తూ ఒక సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా పెన్షనర్లను కూడా ఇందులో ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తుందా అనేది ప్రధానంగా వేచి చూడాల్సినటువంటి అంశం.